అనగనగా సుందరాపురం అనే గ్రామంలో రమణ, లక్ష్మి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వీరికి పెళ్లైన చాలా సంవత్సరాలకి రాఘవ అనే కొడుకు పుట్టాడు. ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల రమణ, లక్ష్మి రాఘవను చాలా గారాబంగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. దీంతో రాఘవకు లోకజ్ఞానం తెలియకుండా పోతుంది. ఇది చూసిన అతని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. లక్ష్మి, చూడు, నువ్వు చేసిన గారాబం వల్ల మన కొడుకు ఎంత తెలివి తక్కువగా తయారయ్యాడు. నేనేనా? మీరు కూడా గారాబం చేశారు కదా. ఇకనైనా వాణ్ణి తెలివితేటలతో పెంచుదామండి అవును, మనం వాడికి ఏవైనా పనులప్పగిస్తూ ఉండాలి అని రాఘవని పిలుస్తాడు. రాఘవా, రే రాఘవా, ఇలా రా. వస్తున్నా నాన్నా. ఏం నాన్నా? నాన్న రాఘవ, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావా? మన తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న కలుపు మొక్కల్ని తీసేయ్. అయ్యో నాన్నా, నాకా పనులన్నీ రావు కదా. రావు అనుకుంటే ఏమీ రావురా. ఒకసారి ప్రయత్నిస్తేనే కదా ఏ పనైనా వస్తుందో లేదో తెలియడానికి. దీంతో రాఘవ చేసేదేం లేక తోటకి వెళ్తాడు. తోటలో ఉన్న కలుపు మొక్కలతో పాటు మంచి మొక్కల్ని కూడా పీకేస్తాడు. మరుసటి రోజు ఉదయం రమణ వచ్చి చూసేసరికి మొక్కలు మొత్తం చిందరవందరగా పడున్నాయి. దీంతో రమణకు కోపం వచ్చి రాఘవతో, ఎరా రాఘవ, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? తోటలో ఉన్న కలుపు మొక్కల్ని పీకేయమంటే నువ్వు మొత్తం మొక్కల్ని ఎందుకు పీకేశావు? నాకందులో కలుపు మొక్కలేవో కూరగాయల మొక్కలేవో తెలియలేదు నాన్నా. అందుకే మొత్తం తీసేశాను. అయినా ఇప్పుడు తీసేస్తే ఏమైంది? చూడు, మన తోట మొత్తం ఎంత శుభ్రంగా ఉందో. అయ్యో దేవుడా, మరీ ఇంత తెలివి తక్కువ వాడేంటయ్యా నా కొడుకు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు లక్ష్మి, రాఘవా, ఒకసారి ఇలా రా. మీ నాన్నగారు బయటికి వెళ్లారు కాబట్టి నువ్వు దుకాణానికి వెళ్లి గుడ్లు తీసుకొనిరా. సరే అమ్మా. రాఘవ దుకాణానికి వెళ్లి గుడ్లు తీసుకొని వస్తుండగా మార్గం మధ్యంలో అతను ఒక కోడి గుడ్డు నుంచి కోడి పిల్ల బయటికి రావడం చూస్తాడు. అది గమనించిన రాఘవ తన గుడ్డులో కూడా కోడి పిల్లలుంటాయేమో అని ఆలోచించి మొత్తం గుడ్లన్నింటినీ కింద పడేసి కోడి పిల్లలు వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ఒక్క గుడ్డు నుంచి కూడా కోడి పిల్ల బయటికి రాదు. దాంతో చేసేదేం లేక నిరాశతో ఇంటికి వెళ్తాడు. రాఘవని చూసి లక్ష్మి అతనితో, రాఘవా, ఖాళీ చేతులతో వచ్చావు, గుడ్లేవి? జరిగిందంతా రాఘవ లక్ష్మితో చెప్తాడు. మరీ ఇంత అమాయకంగా ఉంటే లోకంలో ఎలా బ్రతుకుతావు రాఘవ? ఇలా అయితే రేపు నువ్వు పెళ్లి చేసుకునొచ్చినా నీ భార్యని ఎలా పోషించుకోగలవు? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు వీడికి. అలాంటిది వీడేం పని చేసి డబ్బులు సంపాదిస్తాడే? వీడు మరీ ఇంత తెలివి తక్కువగా ఉంటే లోకంలో ఎలా బ్రతుకుతాడు? తల్లిదండ్రులు అన్న మాటలకు రాఘవ కోపం వచ్చి, నాన్నా, నేను మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాణ్ణేం కాదు. చూడండి, నేను డబ్బులు సంపాదించి మీ వద్ద తెలివైన వాణ్ణని నిరూపించుకుంటాను అంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. రాఘవ అలా వెళ్తూ ఉంటే చీకటి పడుతుంది. దాంతో అతను ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ చెట్టు కింద ఉన్న ఒక దొంగ తాను కొట్టేసిన డబ్బుల్ని లెక్కపెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన రాఘవ దొంగతో, నువ్విన్ని డబ్బులు ఎలా సంపాదించావు? నువ్వేం పని చేస్తున్నావు? నేను పని చేయవలసిన అంత అవసరమేంటి? అందరూ ఒక్క రోజులో సంపాదించే డబ్బు నేనొక్క గంటలో సంపాదిస్తాను. అయితే నాక్కూడా ఆ పని నేర్పించవా? నేను కూడా దొంగతనం చేస్తాను. ఆ వచ్చిన డబ్బు మా నాన్న దగ్గరికి పట్టుకెళ్ళి నేను తెలివైన వాణ్ణని నిరూపించుకుంటాను. కాని నువ్వీ పని చేయగలవా? దీనికి చాలా తెలివి కావాలి. నేను చాలా తెలివైన వాణ్ణే. మీరేం చెప్తే అది చేస్తాను. సరే పద, ఈ రోజు మనం ఒక ఇంట్లో దొంగతనం చేద్దాం అంటూ ఇద్దరూ మాట్లాడుకొని ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తారు. రాత్రి ఆ ఇంట్లో ఉన్న అందరూ పడుకున్నాక దొంగ రాఘవతో, ఇంట్లో అందరూ పడుకొనున్నారు కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఆవుల్ని దొంగతనం చేద్దాం. నేను వాళ్ల ఇంటి ముందే నిల్చుని ఎవ్వరూ రాకుండా చూస్తాను. ఇంతలో నువ్వు ఆ ఆవుల్ని బయటకు తీసుకొనిరా. సరే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లి దొంగ వాళ్ల ఇంటి గేటు ముందు నిల్చొనుంటాడు. రాఘవ ఆవుల దగ్గరికి వెళ్లి లాగుతూ ఉండగా ఆ ఆవులు ఎంతకీ కదలకపోవడంతో విసిగిపోయి రాఘవ ఒక కర్ర తీసుకుని ఆవుని గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. దీంతో ఆవులన్నీ గట్టిగా అరవడం మొదలు పెడతాయి. ఆ అరుపులకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మెలకువ వస్తుంది. దీంతో ఏం చేసేది లేక
దొంగ రాఘవని చేయి పట్టుకుని బయటికి లాక్కొని పారిపోతాడు. అసలు నువ్వు ఆవుల్ని ఎందుకు కొట్టావు? నీ వల్ల కొంచెం ఉంటే మనం వాళ్ళకి దొరికిపోయి ఉండేవాళ్ళం తెలుసా? నన్ను క్షమించు. మా అమ్మ ఒకసారి ఇలా చెప్పింది. ఆవుల్ని కొడితే ముందుకు వెళ్తాయని చెప్పడం గుర్తొచ్చి నేను ఆవుల్ని కొట్టాను. అవి ముందుకు వెళ్ళలేదు సరికదా, గట్టిగా అరిచాయి. ఇలా అయితే మనం దొంగతనాలు చేయడం చాలా కష్టమైపోతుంది. మనం దొంగతనం చాలా నిశ్శబ్దంగా చేయాలి. ఇక నుంచి అలా జరగదన్నా. ఇప్పుడు చూడన్నా, నేను ఆ ఇంట్లో ఎలా దొంగతనం చేస్తానో. ఈసారి నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు. నువ్వు దూరం నుంచి చూస్తూ ఉండు. నేను ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి నా తెలివితేటల్ని నిరూపించుకుంటా. రాఘవ ఇంట్లోకి వెళ్తుండగా ఆ ఇంటి తలుపులు మూసి ఉంటాయి. రాఘవ ఆ తలుపుల్ని కొడుతూ పిలుస్తూ ఉంటాడు. ఎవరండి? ఎవరి ఇంట్లో? తలుపు తెరవండి. హలో, తలుపు తెరవండి. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి మెలకువ వచ్చి తలుపు తీస్తారు. అప్పుడు ఇంటి యజమాని రాఘవతో, ఎవరు నువ్వు? ఎందుకు ఈ టైంలో వచ్చావు? నేను ఒక దొంగని. మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను. అందువల్లే తలుపు కొట్టాను. దీంతో యజమాని రాఘవని కొట్టడానికి పైకి వెళ్తాడు. దూరం నుండి ఇది గమనిస్తున్న దొంగ రాఘవని ఎలా అయినా కాపాడాలని అక్కడికి వెళ్తాడు. అయ్యా అయ్యా, ఆగండయ్యా. అసలేమైంది? ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? వీడు ఒక దొంగ. మా ఇంట్లో దొంగతనానికొచ్చి తలుపులు కొడుతున్నాడు. అయ్యా, కొంచెం ఆగండయ్యా. దొంగతనానికి వచ్చిన వాళ్ళెవరైనా ఇలా తలుపులు కొడతారా? వీడు దొంగ కాదు, పిచ్చివాడు. ఇలాగే అందరి తలుపులు కొడుతూ ఉంటాడు. దారి తప్పిపోయి మీ ఊరొచ్చాడు. ఇతన్ని వెతుక్కొని నేను ఇటువైపుగా వస్తున్నాను. ఇంతలో ఇలా జరిగింది అని చెప్పి రాఘవని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు మరీ ఇంత వెర్రివెంగళప్పవని అనుకోలేదు. దొంగతనం అనేది ఎవరికీ తెలియకుండా చేయాలి. అది చేయాలంటే చాలా తెలివి ఉండాలి. ఇంత తెలివి తక్కువ వాడితో దొంగతనం చేయిస్తే నేను కూడా దొరికిపోతాను. అయ్యో అన్నా, ఈసారి అలా జరగదన్నా. నన్ను నమ్ము. లేదు రాఘవ, ఈసారి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నమ్మలేను. అయ్యో, అదేం లేదన్నా. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఈసారి నుండి అలా చెయ్యను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే సరే, ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఈసారి దొంగతనానికి నేను ఇంట్లోకెళ్తాను. నువ్వెవ్వరూ రాకుండా బయట కాపలా ఉండు. అంతే చాలు. ఎవరైనా బయట నుండి వస్తూ ఉంటే సంకేతంగా నువ్వొక ఈలవేయి అంటూ దొంగ ఆ ఇంట్లోకి వెనకదారి నుండి లోపలికి వెళ్తాడు. దొంగ ఇంట్లో ఉన్న నగల్ని డబ్బుని తీసుకుని మూట కడుతూ ఉంటాడు. బయట ఉన్న రాఘవ తన మనసులో ఈల అన్నకి వినిపిస్తుందో లేదో అని ఆలోచిస్తూ అసలు ఈల వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి వేసి చూస్తాను అని అనుకొని ఒకసారి ఈల వేస్తాడు. దాంతో లోపల ఉన్న దొంగ బయట ఎవరైనా వస్తున్నారేమో అన్న భయంతో బయటికొచ్చేస్తాడు. బయటకొచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు, ఒక్క రాఘవ తప్ప. ఏరా, ఎందుకు ఈల వేశావు? ఇక్కడెవ్వరూ లేరుగా. అది కాదన్నా, నేనీల వేస్తే నీకు వినిపిస్తుందో లేదో, వస్తావో రావో అని ఈల వేశాను. వినిపించి బయటకొచ్చేసావన్నా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు మానేసాయి. ఎవరైనా వస్తుంటేనే ఈలవేయ్ అంటూ మళ్లీ లోపలికి వెళ్ళిపోతాడు. రాఘవ బయట కాపలా కాస్తూ ఉంటాడు. అంతలో ఆ ఊరి జమీందార్ పొరుగురు నుంచి వస్తూ ఉండగా రాఘవ అతనికి కనిపిస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అది నేను నేను అంటూ కంగారు పడి ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుండిపోతాడు. ఏయ్, నిజం చెప్పు. అసలెవరు నువ్వు? మాట్లాడుతుంటే పలకవే. చెప్తావా లేకపోతే తగిన శిక్ష అనుభవిస్తావా? దాంతో భయపడి రాఘవ, నేనిక్కడికి దొంగతనం చేయడానికి వచ్చానండి. లోపల ఇంకో దొంగున్నాడు. అతను నన్ను ఇక్కడ పెట్టి ఎవరైనా వస్తే ఈల వేయమని చెప్పాడు. ఇంతలో మీరొచ్చారు. ఏంటి, మీరు దొంగలా? ఉండండి, ఇప్పుడే మీ పని చెప్తా. కొంచెం ఆగండయ్యా. నేను తెలివి తక్కువ వాణ్ణని అందరూ అంటున్నారు. నేను తెలివైన వాణ్ణని ఇప్పుడే నిరూపించుకుంటాను అంటూ ఈల వేశాడు. దాంతో లోపల ఉన్న దొంగ బంగారాన్ని డబ్బుల్ని మూటలో కట్టుకుని బయటికొచ్చాడు. బయటకొచ్చి చూసేసరికి ఎదురుగా జమీందారు, రాఘవ ఉన్నారు. వీళ్ళిద్దరినీ చూసిన దొంగ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఈ రోజుతో నా పనైపోయింది. వీణ్ణి నమ్మి దొంగతనం చేయడానికి వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. చూడన్నా,
నేనెంత తెలివైన వాణ్ణో. ఈ జమీందారు గారు ఇక్కడికి రావడంతో నేనీల వేశాను. నువ్వు చెప్పిన పని సక్రమంగా చేశాను కదా. ఒరేయ్, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఎవ్వరూ రాకుండా నిన్ను చూసుకోమంటే వచ్చిన తర్వాత ఈల వేశావు. నన్ను నిలువునా ముంచేశావు కదా. ఇక ఎప్పటికీ నీతో కలిసి దొంగతనం చేయను. మీ ఇద్దరికీ ఎంత ధైర్యం? మా ఊర్లోనే దొంగతనం చేస్తారా? మీ పని ఇప్పుడే చెప్తాను అంటూ ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచాడు జమీందార్. వాళ్ళందరూ వచ్చి ఇద్దర్నీ గట్టిగా కొట్టారు. ఉండండి, మీ ఇద్దరిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తాను అంటూ వాళ్లనొక చెట్టుకు కట్టేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాఘవ వాళ్ళ అమ్మా నాన్న అక్కడికొచ్చారు. అయ్యా, క్షమించండయ్యా. వీడు నా కొడుకు. వీడొక తెలివి తక్కువ దద్దమ్మ. కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు అంటూ జరిగిందంతా జమీందార్కి చెప్తాడు. రమణ, నీ కొడుకని చెప్పావు కాబట్టి సరి. ఈ ఒక్కసారికి విడిచిపెడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో వీణ్ణి అస్సలు వదిలిపెట్టను. గుర్తుపెట్టుకో అని చెప్పి రాఘవను అతని తండ్రికి అప్పజెప్పి దొంగను పోలీసులకి అప్పజెప్తాడు. కృతజ్ఞతలయ్యా అంటూ రమణ రాఘవని తీసుకుని ఇంటికి వెళ్తాడు. చూడు రాఘవ, నీ తెలివి తక్కువ పని వల్ల ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో. నా పరువు మొత్తం తీసేశావు కదా. నన్ను క్షమించండి నాన్న. ఇక నుంచి నేనెప్పుడూ ఇలా చేయను. మీ మాటే వింటాను. మీరేది చెప్తే అదే చేస్తాను అంటూ తన తండ్రి కాళ్ళ మీద పడతాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, జీవితంలో మన మంచి కోరే వాళ్ల మాట మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. కాదని వాళ్లని ఎదిరిస్తే మన తెలివి తక్కువతనంతో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి. అనగనగా ఒక ఊరిలో శాంతయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య జయమ్మ. వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. వీళ్ళు పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళు తోటకు వెళ్లి పండ్లను తెచ్చి ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లి అమ్మేవాళ్ళు. ఆ తోట చాలా దట్టంగా కొండకు దగ్గరగా ఉంటుంది. వీరి జీవనం ఇలా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు శాంతయ్య జయమ్మతో, ఏమే జయమ్మ, కాస్త తొందరగా తోటకు బయలుదేరు. ఎందుకంటే పండగ ఇంకా 2-3 రోజుల్లో రాబోతుంది. మన దగ్గర సరిపడే డబ్బులు లేవు కాబట్టి ఈ పండ్లను వేగంగా అమ్మగా వచ్చిన డబ్బులతో పండగ సామాన్లన్నీ తీసుకుని వస్తాను. అలాగేనండి, కాస్త తొందరగానే బయలుదేరుతున్నాను, గాబరా పెట్టకండి. ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి తోటకు వెళ్లి పండ్లను అన్నీ కోసుకుని తెచ్చి ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లి అమ్ముతారు. ఇలా వీరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. జయమ్మకు ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టడం వలన శాంతయ్య మాత్రమే తోటకు వెళ్లి పండ్లను తీసుకుని వచ్చి ప్రతి గ్రామానికి అమ్ముతున్నాడు. జయమ్మ ఇంటి దగ్గర ఉంటూ కొడుకును జాగ్రత్తగా చూసుకుని ఉంటుంది. శాంతయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు. అలా ఒకరోజు పొద్దున్నే తోటకు బయలుదేరతాడు. బయలుదేరే ముందు జయమ్మతో, జయమ్మ, నేను తోటకి బయలుదేరుతున్నాను. పండు తీసుకుని తొందరగా వచ్చేస్తాను. ఈలోపు బాబుని జాగ్రత్తగా చూడు. ఇంటి నుండి బయటకు రాకండి. ఎందుకంటే అసలే మనం ఊరుకు దూరాన ఉంటున్నాం. జాగ్రత్తగా వెళ్ళండి. అయినా అది చాలా దట్టమైన తోట. ఇంత తెల్లవారే భయంకరమైన జంతువులు తోటలోనే తిరుగుతుంటాయి. మీరు ఒక్కరే వెళ్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఏం పర్వాలేదు అమ్మా, మనకింత పొద్దున్నే వెళ్ళడం ఎప్పుడూ అలవాటే కదా. పొద్దున్నే శాంతయ్య తోటకు వెళ్ళిపోతాడు. ఆ తోటలో శాంతయ్య ఎలుగుబంటికి బలైపోతాడు. సాయంత్రం వేళవుతుంది, కానీ శాంతయ్య ఇంటికి రాలేదు. పాపం జయమ్మ శాంతయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఊర్లోకి వెళ్లి ఊర్లో ఉన్న వాళ్లతో చెప్తుంది. ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి రాజయ్య, పొద్దునే వెళ్ళిన మనిషి ఇంకా రాలేదంటే ఏ జంతువుకో బలైపోయాడు. రాజయ్య అనడంతో జయమ్మ చాలా భయపడుతుంది. అయినా వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా తిరిగి వస్తాడు అనే నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటుంది. కాని కొన్ని రోజులు గడుస్తాయి. కాని అతని కబురు తెలీదు. దాంతో బాధపడుతూ తన బిడ్డను చూస్తూ కాలం గడుపుతుంది. కొన్నాళ్లకు బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. వాడి పేరు నరేంద్ర. నరేంద్ర చాలా అమాయకుడు, తెలివి తక్కువవాడు. వీడిని చూసి పక్కవాళ్లందరూ అమాయకుడని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. జయమ్మ నరేంద్రను చదివించాలని బడికి పంపిస్తే నరేంద్రకి కొంచెం తెలివితేటలు వస్తాయని బడిలో చేర్పిస్తుంది.
నరేంద్ర బడికి వెళ్తాడు. బడిలో ఉన్న పిల్లలు నరేంద్ర అమాయకత్వాన్ని చూసి ఎగతాళిగా మాట్లాడి చేసేవాళ్ళు. బడిలో గురువుగారు చెప్పిన మాట వినకుండా వాడికి నచ్చినట్లు ప్రవర్తించేవాడు. రోజూ బడికి వెళ్లకుండా అప్పుడప్పుడు బయట ఎక్కడో ఒకచోట ఆడుకుని ఉండిపోయేవాడు. కాని కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. నరేంద్రకి చదువు అబ్బక చదువు మానేసి పని పాట లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. కొడుకు పరిస్థితిని చూసి శాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనేం పాపం చేశానో ఏమో, నాకు తెలీదు. భగవంతుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. పసి వయస్సులో తండ్రిని పోగొట్టుకున్నాడు. కనీసం వాడికైనా మంచి తెలివితేటలివ్వలేదు అని బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. నరేంద్ర చాలా పెద్దవాడవుతాడు. అతడు చేసే పని ఏమీ లేక ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇలా బాధపడుతూ ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుని విచారిస్తుంది. ఈలోగా ఆ ఊరి పెద్ద మనిషి అయిన సన్యాసిరావు అటువైపు వస్తూ ఉంటాడు. జయమ్మని చూసి సన్యాసిరావు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏమిటమ్మా జయమ్మ, ఖాళీగా కూర్చొని విచారిస్తున్నావు? నీ కొడుకు నరేంద్ర ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిరాశతో నా కొడుకు ఏమీ పని పాట లేకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడయ్యా. మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండయ్యా. నా దగ్గర పాలేరుగా పని ఉందమ్మా. మొన్నటి వరకు సుబ్బుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక మానేశాడు. మా ఇంట్లో పాలేరుగా పనిచేయడానికి ఎవరూ లేరు. మీ అబ్బాయిని పంపించండి. జయమ్మ సంతోషంతో అలాగేనయ్యా, పంపిస్తాను అని అంటుంది. మరుసటి నాడు జయమ్మ నరేంద్రని తీసుకుని సన్యాసిరావు ఇంటికొస్తుంది. నరేంద్రను పాలేరు పనిలో చేర్చి ఇంటికి వెళ్ళిపోతుంది. నరేంద్ర, ఈ ఆవులని దొడ్లలో పేడను తీసి శుభ్రంగా చేసి ఆవులను మేతకు తీసుకుని వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి తెచ్చి పాలు పిండి అమ్మడం నీ బాధ్యత. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఆవులన్నింటినీ బయట కట్టే శాల మొత్తం శుభ్రంగా ఊడ్చుతూ ఉంటాడు. ఇంతలో సన్యాసిరావు భార్య పద్మ అక్కడికొస్తుంది. ఆవులను బయట కట్టి శుభ్రంగా చేసి పాలు పిండి వాటిని అమ్మేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. అప్పుడు భోజనం పెడతాను. తినేసి ఆవులని మేతకు తీసుకుని వెళ్దువుగాని. అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది. ముందు భోజనం చేసి తర్వాత పాలన్నీ అమ్మేసి ఆవులని మేతకు తీసుకుని వెళ్తాను. పద్మ నరేంద్రకి అన్నం వడ్డిస్తుంది. నరేంద్ర భోజనం చేస్తూ ఇలా అంటాడు. అమ్మా, పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? వేరే రంగులో ఎందుకు ఉండవమ్మా? నరేంద్ర మాటలు విన్న పద్మ, పాలన్నీ తెల్లగానే ఉంటాయి. ఇంత అమాయకంగా అడుగుతున్నావేంటి? నోరు మూసుకొని వేగంగా భోజనం చేసి ఆవుల్ని మేతకు తీసుకుని వెళ్ళు. నరేంద్ర భోజనం చేసి ఆవుల్ని మేతకు చెరువు వైపు తీసుకుని వెళ్తాడు. అక్కడ కొంతమంది నరేంద్ర వయసు ఉన్నవాళ్లు ఏం పని పాట లేకుండా ఆటలాడుతూ ఉంటారు. నరేంద్ర అమాయకత్వాన్ని చూసి అందులో రాజేంద్ర గణేష్తో ఇలా అంటాడు. ఒరే గణేష్, నరేంద్ర ఆవుని తీసుకుని వస్తున్నాడు. వాడితో ఎలాగైనా ఈరోజు మనం ఒక ఆట ఆడుకోవాలి. అలాగే రాజేంద్ర, ఆట పట్టించేద్దాం. నరేంద్రని చూసి రాజేంద్ర పిలుస్తాడు. ఏంట్రా రాజేంద్ర, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మీకేం పని? నీకోసమే ఎదురు చూస్తున్నాం నరేంద్ర. నువ్వు రోజు ఈ సమయానికి ఇక్కడికి వస్తావని మాకు తెలుసు. మేము ఇక్కడికి నీతో పాటు ఆడుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఆడుతున్నాం. నువ్వు కూడా మాతో ఆడాలి. ఆవుల్ని చూసుకుంటూ ఆడలేనేమోరా. ఓ పని చేయి నరేంద్ర, ఆవులు అన్నింటినీ ఒక చెట్టు దగ్గర కట్టేసి మనం ఆడుకుందాం. మా ఇంటి దగ్గర ఒక ఆవు ఉంది. దానికి మేము ఎప్పుడు మేతకు ఇప్పము, కానీ అది ఎక్కువ పాలు ఇస్తుంది. వీటిని కూడా కట్టేస్తే ఎక్కువ పాలు ఇస్తాయి. అవునా గణేష్, అలానే కట్టేస్తాను. మనం ఆడుకుందాం. నరేంద్ర, మనం ఆట ఆడుకోవడానికి పెద్ద బండరాయి అడ్డంగా ఉంది. ఈ రాయిని నీడగా ఉంటుందని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాము. ఈ బండరాయిని ఇక్కడ నుండి తీసి వేరే దగ్గర పెడితే మనం ఆడుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. అది అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని నువ్వే వేరే దగ్గరికి తీసిపెట్టు. ఆ ఊరి పోలయ్య అనే ఆవుల కాపరి ఆవుల్ని తోలుకుని అటువైపు వస్తాడు. నరేంద్ర బండరాయిని తోయడం గమనించి అక్కడికి వస్తాడు. అరే ఏంటి నరేంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? బండరాయిని తోస్తున్నావు? ఆ బండరాయిని ఎవరైనా ఎత్తగలరా చెప్పు.
వీళ్ళే నన్ను ఎత్తమన్నారు పోలయ్య. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బండరాయిని తెచ్చి ఇక్కడ పెట్టారని చెప్పారు. అందుకే నేను తోస్తున్నాను. పోలయ్య కోపంతో రాజేంద్రని గణేష్ని ఇద్దరిని తిడతాడు. మీకు కొంచెం కూడా బుద్ధుందా? అమాయకుణ్ణి ఆట పట్టించడం చాలా తప్పు. మీ స్నేహితుణ్ణి మీరే అలా చేయడం సరైంది కాదు అని వారిని మందలించి ఇంటికి పంపిస్తాడు. అప్పుడు నరేంద్ర ఆవులు కట్లు విప్పి చాలా చీకటి పడే వరకు ఆవుల్ని మేపుతాడు. ఆవులు బాగా ఆకలితో ఉండడం వలన ఎక్కడికి కదలకుండా ఒకే దగ్గర బాగా గడ్డిని మేస్తాయి. ఇంటికి వెళ్లి వాటికి కుడితి పెట్టి పాలని తీస్తాడు. అవి రోజూ కంటే పాలను ఎక్కువ ఇస్తాయి. సన్యాసిరావు ఆ పాలని చూసి పద్మతో ఇలా చెప్తాడు. చూడు పద్మ, మన పాలేరు నరేంద్ర ఆవులను ఎంత చక్కగా మేపుతున్నాడు. ఏ రోజు కూడా ఆవులు ఇన్ని పాలను ఇవ్వలేదు. ఈరోజు ఎక్కువ పాలు ఉండడం వల్ల ఎక్కువ ధరకే అమ్ముతాను. అవునండి, నరేంద్ర చాలా అమాయకుడైనా అతను చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. జయమ్మ నరేంద్ర దగ్గరికి వస్తుంది. అయ్యా నరేంద్ర, నీకు ఈ సంవత్సరం పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అమ్మా, మన చేతుల్లో ఏముంది? అంతా దేవుడి దయ. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని పెద్దలు అంటుంటారు. అలా కళ్యాణం వస్తే పెళ్లి జరుగుతుందిలే అమ్మా. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత నరేంద్రకి పక్క ఊర్లో ఉన్న కళ్యాణితో పెళ్లి జరుగుతుంది. ఒకరోజు కళ్యాణి తన భర్త అయిన నరేంద్రతో ఇలా అంటుంది. ఏమండి, నాకు చేపలు తినాలనిపిస్తోంది. చెరువుకు వెళ్ళి చేపలు పట్టుకుని రండి అంటుంది. నరేంద్ర చేపలు వలపట్టుకుని వెళ్తాడు. వీడికి దారిలో వాళ్ల స్నేహితులు రాజేంద్ర, గణేష్ చేపలు పట్టుకుని నరేంద్రకు మళ్లీ కనిపిస్తారు. నరేంద్ర చేతిలో ఉన్న వలని చూసి రాజేంద్ర ఇలా అడుగుతాడు. ఏంటి నరేంద్ర, చాలా రోజుల తర్వాత కనిపించావు? చేతిలో వలేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? మీరు కూడా చాలా రోజుల తర్వాత నాకు కనిపించారు. ఎలా ఉన్నారా? నాకు పెళ్ళయింది. నా భార్య కళ్యాణి చేపలు తింటానంటే వల పట్టుకుని చెరువుకు వెళ్తున్నాను. అవునరా, ఇగో మేము ఇక్కడే పక్క బావిలో ఉన్న చేపలను తీసుకుని వస్తున్నాము. చూడు ఎన్ని చేపలు దొరికాయి. నువ్వు కూడా ఆ బావిలో వల వేసి చూడు, ఎక్కువ చేపలు పడతాయి. నరేంద్ర వాళ్ళు చెప్పినట్లు అమాయకంగా బావిలో వల వేసి చాలాసేపు ఉంచి తీస్తాడు. వలలో చేపలేమీ పడకుండా రాళ్ళు, చెత్త చెదారమంతా ఒక పెద్ద మూటను బయటకు తీస్తాడు. ఆ మూట బరువుని చూసి నరేంద్ర ఎన్ని చేపలు పడ్డాయో అని అనుకుని అక్కడ చూడకుండా ఇంటికి తీసుకుని వెళ్లి తన భార్యకు ఇస్తాడు. ఆ మూట విప్పి చూశాక చెత్త చెదారం, ఇసుక, రాళ్లతో పాటు వాళ్ళకి మంచి వజ్రాలు కనిపిస్తాయి. ఆ వజ్రాలని చూసి జయమ్మ, కళ్యాణి, నరేంద్ర ముగ్గురు చాలా సంతోషపడతారు. వాళ్ళు దేవుడిచ్చిన అదృష్టమని భావించి వాటిని తీసుకుని వెళ్లి అమ్మి పెద్ద ధనవంతులవుతారు. ఎంతటి అమాయకులైనా భగవంతుడు కరుణిస్తే వాళ్ల విలువ ఎంతవరకైనా వెళ్తుంది. ప్రపంచం మీద అందరూ తెలివైన వాళ్ళు ఉండరు. ఎవరో ఒకరు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముకుంటే వాళ్లకు మంచి దారిని చూపిస్తాడు.